రథసప్తమి వేడుకలు ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. సూర్య జయంతిగా పిలువబడేటువంటి ఈ రోజు సర్పవరం రాజరాజేశ్వరి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి అర్చనలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఆలయంలో చేసినటువంటి ఏర్పాట్లపైన ఆలయ ఈవో శ్రీనివాసరావుతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా కాకినాడ రూరల్లోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం అయితే భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. మాఘమాసం సూర్యదేవుడికి ఎంతో ప్రీతిపాత్రకరమైన రోజు. ఈ సందర్భంగా ఈ భావనారాయణ స్వామి ఆలయంలో భక్తులు అయితే పోటెత్తారు. అసలు ఈ మాఘమాసంలో సూర్యనారాయణ స్వామి ఈ జన్మ నక్షత్రమైన రథసప్తమి సందర్భంగా అసలు ఈ భావనారాయణ స్వామి ఆలయంలో ఇంత రద్దీ ఉండడానికి కారణం ఏంటి? అసలు ఉదయం నుంచి ఈ ఆలయంలో ఏ అభిషేకాలు, అర్చనలు జరిగాయి? ఇంతవరకు ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు? ఈ రోజు ముఖ్య అర్చనలు ఏంటనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు రథసప్తమి, ఈ ఆలయంలో విశిష్టత ఏంటి? ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు? తెల్లవారుజాము నుంచి ఏమేమి అర్చనలు, అభిషేకాలు జరిగాయి? ఓం నమో శ్రీ భావనారాయణ. కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం నందు మాఘమాస మహోత్సవంలో అత్యంత వైభవంగా జరిగినాయి. నేటి రోజున అనగా 25/1/2026 మొదటి ఆదివారం రథసప్తమి పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి అనేక మంది వేల సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శనానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం 4 గంటలకి స్వామివారి యొక్క సుప్రభాతం, తొలిహారతి, సేవా కార్యక్రమంతో మొదలై 5 గంటల నుండి భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం అనేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారికి సూనానుమూర్తి స్వామి యొక్క మాఘమాసం యొక్క సూనానుమూర్తి స్వామివారికి ఎంత ప్రీతిపాత్రమో స్వామివారి జన్మ నక్షత్రం కూడా మాఘమాసం ఉన్నందువల్ల ఈ సంవత్సరం కొత్తగా ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారాల కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారుగా ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 15,000 మంది భక్తులు ఇచ్చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారు. ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శ్రీయుత మన శాసనసభ్యులు పంతో నానాజీ గారి వారి సహకారంతో మా దేవాదాయ ధర్మాదాయ ఉన్నత కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు అందరికీ కూడా మంచినీటి సదుపాయం, పాలు, మజ్జిగ, అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి అందరికీ కూడా సుమారుగా 15,000 మందికి అన్నప్రసాద్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా వారికి ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా ఇతర డిపార్ట్మెంట్ వారు పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజు, మా దేవాదాయ శాఖ, అదేవిధంగా మెడికల్ క్యాంప్ వారు అందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులు సులువుగా 5 నిమిషాల కాలంలో దర్శనం చేసుకునే పరిస్థితి కల్పించింది. అంటే ఇప్పుడు మిగిలిన ఆదివారాల్లో విశేష దినాలు ఉన్నాయి. ఆ దినాల్లో ఇంతకంటే ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందా? ఆ 3 ఆదివారాల్లో ఏ పూజలు జరుగుతాయి? మొదటి ఆదివారం ఆల్రెడీ సప్తమి సగ కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా రెండో ఆదివారం కూడా ఆదివారం మాఘ పౌర్ణమి కార్యక్రమం వచ్చింది. మూడో ఆదివారం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. ఈ 2 వారాల కన్నా 3వ వారంలో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతారని చెప్పేసి మేము అంచనా వేస్తాం. అదేవిధంగా 4వ ఆదివారం కూడా మహాశివరాత్రి పర్వదినం రావడంతో అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుండి, అదేవిధంగా మా ప్రసార మాధ్యమాల ద్వారా, మీ యొక్క ఛానల్స్ ద్వారా కూడా స్వామి యొక్క ఖ్యాతిని పెంపొందించారు. కాబట్టి అధిక సంఖ్యలో ఇదంతా చూసి భక్తులు వస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సార్, ఈ 4 వారాలు సుమారు ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది? సుమారుగా ఈరోజు ఒక్కరోజే మా అంచనా ప్రకారంగా 25,000 నుంచి 40,000 మంది వస్తారని చెప్పేసి అంచనా. అదేవిధంగా వచ్చేవారు ఇంకా పెరుగుతారు. 3వ వారం సుమారుగా 50,000 నుంచి 75,000 మంది వస్తారని చెప్పేసి మాకు అంచనా. వారికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుందండి. దీని మీద కసరత్తు అంటే వివిధ శాఖల సమన్వయంతో ఎన్ని రోజుల నుంచి కసరత్తు ప్రారంభించారు? భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ శాఖల సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి? మాకు ఈ కార్యక్రమం చేయడానికి ముందు ధనుర్మాస కార్యక్రమం అయింది. ధనుర్మాసంలోనే మాకు ఏకాదశి కార్యక్రమం, గోదాదేవి కళ్యాణం జరిగింది. కాబట్టి ఆ యొక్క భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇంకా అధికంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క సమన్వయం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ వారు కానివ్వండి, అలాగే మెడికల్ వారు కానివ్వండి, అన్ని రకాల శాఖలతో మేము సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంపులు 3 క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది. అలాగే ఫైర్ స్టేషన్ వారు కూడా ఇక్కడ భక్తులు స్వామివారికి పొంగల్స్ నివేదన పెట్టుకుంటున్నారు. కాబట్టి వారికి కూడా ఏ విధంగా ఆటంకాలుగా లేకుండా ఫైర్ ఇంజిన్స్, ఫైర్ సేఫ్టీ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది. మొదటి ఆదివారం రథసప్తమి, రెండో ఆదివారం మాఘ పౌర్ణమి, మూడో ఆదివారం భావనారాయణ స్వామివారి జన్మ నక్షత్రం అని చెప్తున్నారు. 4వ ఆదివారం మహాశివరాత్రి కలిసి వచ్చిన నేపథ్యంలో ఈ 4 వారాలు మాఘమాసం 4 వారాలు ఈ ఆలయంలో భక్తుల రద్దీ విశేషంగా కనిపిస్తుంది. ఈ రోజు సుమారు 40,000 మంది అయితే స్వామివారిని సాయంత్రానికి దర్శించుకుంటారని ఆలయో చెప్తున్నారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఫైర్ కానీ, పోలీస్ కానీ, అలాగే రెవెన్యూ కానీ మొత్తం ఈ శాఖల సమన్వయంతో ఇప్పటికే ఒక సమావేశం
నివాసాలు ఏర్పాటు చేశాము. ఈ నెల రోజుల పాటు ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోసం విశేషమైన ఏర్పాట్లు చేశాము. క్యూ లైన్లు అయితే ఇప్పటికే క్రమబద్ధీకరించడం జరిగింది. భక్తులు చాలా రద్దీ కనిపిస్తుంది అధిక సంఖ్యలో. వారిని నియంత్రించడానికి పోలీసులు అయితే విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఈ మిగిలిన 3 వారాలు కూడా ఈ ఆలయంలో అదే రద్దీ కనిపిస్తుంది. సుమారు ఈ 4 వారాల పాటు సుమారు 3 లక్షల మంది అయితే స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని, వారికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామని కూడా ఇవో చెప్తున్నారు. తెల్లవారుజామున 4 నుంచి విశేషమైన అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి. ఈ ఇప్పటికే సుమారు 20,000 మంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఆలయంలో ఈ సంవత్సరం నుంచి సూర్య నమస్కారాలు అయితే జరుగుతున్నాయి. ఈ అర్చక స్వామి అయితే ఎంతో భక్తి ప్రపత్తులతో సూర్య నమస్కారాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సూర్య నమస్కారాల్లో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఈ మిగిలిన ఈ మాఘ పౌర్ణమి కానీ అలాగే స్వామివారి భావనారాయణ స్వామివారి జన్మ నక్షత్రం 3వ ఆదివారం అని చెప్తున్నారు. 4వ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా కూడా సుమారు 1,00,000 మంది ఆ ఒక్క ఆదివారమే స్వామివారిని దర్శించుకుంటారని చెప్తున్నారు. వీరికి ఈ ఆలయానికి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశాము. సాధారణ భక్తులే తమకు వీఐపీలు అని చెప్తున్నారు. వీఐపీలకి అయితే భక్తుల తర్వాతే వీఐపీలని దర్శనానికి అనుమతిస్తాము. జనరల్గా 5 నిమిషాలు 10 నిమిషాల్లో స్వామివారి దర్శనం అయ్యేలా సాధారణ భక్తులకి ఏర్పాట్లు చేసామని ఆలయో చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 4 వారాలు ఈ భావనారాయణ స్వామి వారి ఆలయం అయితే ఈ మాఘమాసం 4 వారాలు భావనారాయణ స్వామి ఆలయంలో భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోనుంది. సుమారు 3 లక్షల మంది అయితే ఈ 4 వారాల్లో స్వామివారిని దర్శించుకున్న ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి.